భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపాలిటీలో పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది కాంగ్రెస్. చైర్పర్సన్గా 2వ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్ర, అలాగే వైస్ చైర్మన్గా పెండల రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ కాంగ్రెస్లో చేరినటువంటి ఇండిపెండెంట్లతో కలిపి 21 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. నేను 2వ వార్డు కౌన్సిలర్ ఎన్నిక కాబడ్డాను. అలాగే కాకుండా గౌరవనీయులు శాసనసభ్యులు కోరంగంట గారి ఆశీస్సులతో, శ్రీ పొంగిరెడ్డి గారి ఆశీస్సులతో నాకు చైర్మన్గా వారు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని ఈ 24 వార్డులో ఏవేవైనా సమస్యలు ఉన్నాయో బాధ్యతగా నిర్వర్తిస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సేవలు, సంక్షేమ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలందరూ కూడా ఒక మంచి మార్పు, మంచి రిజల్ట్ తీర్చినటువంటి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చేయాలి. ఎందుకంటే ప్రతి వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీలకు ధైర్యం, ఇదంతా మా ప్రీతమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భద్రాద్రి జిల్లా మా అభిమాన నాయకులు అన్న శ్రీరామ్ గారు, తుమ్మల నాగేశ్వర గారు, పట్టి గారు, వీరందరి సహకారంతో పట్టణ ప్రజలు కూడా గొప్ప తీర్పు ఇవ్వడం చాలా సంతోషం. ఇది ఆశామాసి తీర్పు కాదు, ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక నమ్మకం ప్రజలకు ఉండబట్టే మరి ఈనాడు తీర్పు ఇవ్వడం. కౌన్సిల్ అయితే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మన కుటుంబంగా భావించాలి, మన అన్నదమ్ములుగా భావించాలి. ఎన్నికలు జరిగిపోయాయి, ఈనాడు మనంతా ఎప్పుడు చూడాలి. ఎన్నికలు మొన్న అయిపోయి 16 తారీఖు, మరి ఈ రోజు నుంచి ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వారు వేరు తేడా లేకుండా మన ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు చెప్పే మనంతా కూడా ఎవరైతే పేదవాడు ఉంటాడో పేదవాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే బాధ్యత తీసుకుని కాపాడే బాధ్యత తీసుకోవడం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారే కాదు, వారితో పాటు నేను కూడా ఉన్నా. మీరందరూ ఆశీర్వదించి పట్టణ ప్రజలు కూడా గొప్ప తీర్పు, చాలా తీర్పు
మీ పట్టాన్ని కాపాడే బాధ్యత కూడా నాదే, వారితో పాటు నేను కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు కూడా ఎదురుపడద్దు. ఎన్నికల ముందు చెప్పిన మాట కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా కోపాటు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసింది చెప్తుందని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి మంచి తీర్పిచ్చారు, మళ్ళీ 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 గెలవాలని చెప్పి ఆలోచన. ప్రభుత్వానికి చెడ్డ రాకుండా అందరం కూడా కలిసికట్టుగా పట్ట అభివృద్ధి కోసం, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వార్డు కూడా సంక్షేమ పథకాలు అంచే బాధ్యత నాది. ప్రజలందరినీ కూడా కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్డు సభ్యులందరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు కూడా నిద్రపోవద్దు. పొద్దున్నే లేవగానే ఆ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. గెలిచాం, పడుకున్నాం, నిద్ర పక్కకు పెట్టి గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈనాడు వారికి మనం ఏం చేయాలి, వాడికి రేషన్ కార్డు ఇబ్బంది ఉందా, ఇందిరా మిల్లు ఇబ్బంది ఉందా, ఉచిత విద్యుత్ వస్తుందా లేదా, చంద పేరు వస్తుందా లేదా. మరి అదేవిధంగా రేపు జరిగే అసెంబ్లీ తర్వాత, రేపు జరిగే పరిషత్ సమావేశం తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకుంటాం. అవి కూడా చెప్పండి. ఇంతకుముందు చెప్పే ఎన్నికల్లో మళ్ళా 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 కూడా చెప్తున్నా, పేదలు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, పేదలు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ప్రతి కౌన్సిలర్ కూడా చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాదే తేడా లేదు, అందరు మనలే, అన్ని కులాలు మనవే, పేదలందరూ కూడా సాయం చేస్తూనే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు మాట నిలబెడుతుంది. ఆలోచన చేయండి చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈనాడు చాలా మంది అనుకున్నారేమో కనకయ్య గారే చైర్మన్ చెప్పని డిసైడ్ చేసి, కానీ పార్టీకి ఒక పద్ధతి ఉంది. పిసిసి అధ్యక్షులు, వారితో పాటు మంత్రి గారు, పొన్న ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా సర్వే చేసి ఇచ్చినటువంటి సీల్ కవర్ ద్వారా వచ్చినటువంటి అభ్యర్థులు ఊరు తప్ప కనకయ్య, శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరు చేసిన పని కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మీరు కూడా ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన బాధ్యతలు మామూలు కావు. నిరంతరం 5 సంవత్సరాలు దూరం పోయాలి. బాధ్యత కూడా ప్రతి వార్డులో పనిచేసే బాధ్యత కూడా వారికే ఉంది. నేను చైర్మన్ ని, నేను పనిచేయని కుదరదు. ఈసారి వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తలకు పనిచేయాలి. వారు 24 వార్డులు మీవే, 24 ఉన్న సమస్యలని మీయే, 24 వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు మాకు సంబంధించినటువంటి వారు తప్ప వేరే పార్టీ కాదు, వేరే సంబంధం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరింత గొప్ప తీర్పిచ్చిన పట్ట ప్రజలకు, పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు, పేద నిరుపేదలందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీకు ఇచ్చిన వాటి నిలబెట్టే బాధ్యత నేను చేసుకుంటా. ప్రతి వాళ్ళు చెప్పి గెలిపించే బాధ్యత మీదే, పనిచేసే బాధ్యత నాయకుడి హామీ ఇచ్చా. తప్పకుండా హామీ నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి మరి కౌన్సిలర్లు, నిరంతరం నాతో పనిచేసినటువంటి సోదరుడు, మరి మన మాజీ చైర్మన్ గారు డీవీ గారు చాలా కష్టపడి నాతో పాటు వారు నిరంతరం అన్ని వాటిలో వాటింగ్ చేసుకుంటూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఎక్కడ ఏం పనులు వచ్చినా వీళ్ళకి నాకు మెసేజ్ తన ప్రాంతాలు ఈ విధంగా ఇబ్బంది ఉంది, దాన్ని మరి ఆలోచన చేసి వాళ్ళకి హామీలు అని చెప్పి బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది. అయినా అనుమానం లేకుండా నిరంతరం పనిచేసినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ఇలా వారికొనే కాదు వారి వెంట ఉన్నటువంటి ప్రతి మండలానికి వచ్చినటువంటి అన్నతమ్ములు వచ్చారు. కాంపల్లి, గార్ల, బయ్యారం, టేగులపల్లి, ఏదైనా పట్టణానికి సంబంధించినటువంటి వారందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నిరంతర పాటు అడ్డుపెట్టుకున్న కార్యకర్తలు. కొంతమందికి ఇబ్బంది కూడా ఉండొచ్చు, ఎప్పటి నుంచో మరి పార్టీలో పనిచేసుకుంటూ ఉన్నట్టు వారికి జరగలేదు అని చెప్పి వారే నీ నిర్ణయం కానివ్వాలని పార్టీ నిర్ణయం, అది పార్టీ ఎవరైనా తల ఉంచాలి. నాకు కూడా పని చేశారు. ఏం చేశాడు, నేను పేరెస్ పోయా, నాకు టికెట్ ఇచ్చారు, అయినా గెలిపించారు. పార్టీ మారడం ఎవరు లేదు. మారు వచ్చిన తర్వాత ఏ అవకాశాలు వచ్చాయి కొన్ని ఇంటి కూర్చొని తప్పకుండా
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన పనిచేయాలి తప్ప గెలిచి కూర్చుంటే మనకు నష్టం జరిగే ప్రభావం ఉంది. మనకు నష్టం పర్వాలే, పార్టీకి నష్టం జరుగుతుంది పని చేయకపోతే. ఆ విధంగా మరి ఉందని చెప్పి కౌన్సిలర్ అందరూ కూడా అభివృద్ధి చేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పించి ముగిస్తూ ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి